తెలంగాణలో పకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ పకీర్ల సంక్షేమ సంఘం నాయకులు. తెలంగాణలో పకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పకీర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నాచారంలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ డిమాండ్ను సంఘం నేతలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. పకీర్ల జీవనోపాధి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ పకీర్ల సంక్షేమ సంఘం నేతలు కోరారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ జీవనం సాగిస్తున్న పేద పకీర్లకు సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పకీర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పకీర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీం, గౌరవ అధ్యక్షుడు ఫక్రుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసూద్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫరీద్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నాజర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు యూనిస్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. సాధించుకొని ఒక సంవత్సరాలు 10-15 సంవత్సరాల దాకా అయినందుకు వస్తుంది. ప్రభుత్వాలు వాడుతున్నారు కానీ మన సంఘం ఏర్పాటు చేసుకుని సంవత్సరం దాటింది. ఇప్పటివరకు మాకు అంటే మా కుల సంఘం, పక్కి సంఘం అని మేము ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి లబ్ధి జరగట్లేదు. దయచేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా సంఘానికి ఏ విధాల ఫలాలు అందేయాలో కొంచెం మాకు గమనించి దయచేసి ఇప్పుడైనా మాకు ఒక అమ్మలాగా నాన్నలాగా చూసి మా గరీబోళ్లకు, ఎందుకంటే మా పక్కి కుల సంఘంలో అందరు మా ఆటో నడిపేటోళ్ళు కానీ, కళాకారం చేసేటోళ్ళు కానీ, మెకానిక్ షాప్లలో పనిచేసేటోళ్ళు కానీ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనే బతుకుతున్నాం. మేము కూడా అట్లనే కష్టపడుకుంటూ ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి మన సీఎం గారు ఇంకేమైనా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మనం చెప్పాలంటే అందరి పేర్లు చెప్పొచ్చు సార్. కానీ మాకు మీరు దయచేసి సీఎం గారు, అలా మినిస్టర్ సార్లకు అందరికీ మా విజ్ఞప్తి, మా కులానికి మీరు హెల్ప్ చేయాలని మా మనస్ఫూర్తిగా మీకు మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మా కులం, పక్కన కులం నుంచి ధన్యవాదాలు. మీరంతా అన్ని మీడియాలు వచ్చినాయి కాబట్టి మరీ మా సంఘం తరఫు, పక్కన సంఘం నుంచి అందరి మిత్రులకు, పాత్రిక మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు. ఈరోజు మల్కాజిగిరి జిల్లాలో అన్ని జిల్లాలో మేము స్టేట్ లెవెల్లో మొత్తం అన్ని 33 జిల్లాలో 32 జిల్లాలో అన్ని కంపెనీలు అన్నీ అయినాయి. ఒక మల్కాజిగిరి కానీ ఆగి ఉండేది, పెద్ద జిల్లా కాబట్టి ఆగింది. కాబట్టి ఈరోజు మనకు అనుకూలంగా క్యాండిడేట్ మున్సిపల్ అనేది ఆయన దొరికింది కాబట్టి అతను ఈరోజు ప్రెసిడెంట్ చేయవలసి వచ్చింది. గతంలో 4 years పెట్టి అన్ని మండల కంపెనీస్ అన్ని జగలేసినాం. టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సుతా చాలా కొట్టాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ మన జల విహారంలో పకీర్ సంఘానికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తున్నారు. వాళ్ళు మాట ఇచ్చారు, తర్వాత మాట మార్చారు, తప్పిన మాట తప్పినాక తర్వాత రేవంత్ మన మళ్ళీ గవర్నమెంట్ వచ్చేటానికి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేటానికి రేవంత్ రెడ్డి గారు మాకు పిలిపించారు. పాదయాత్ర చేసి వెంబడాడ కాడ సుధా కలిసినాం, మేము మెమొరండంగా అందించినాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే పర్సనల్గా ఇది మన కాజీపేట దర్గా కాడ మాకు పర్సనల్గా మా సంఘానికి పిలిపించుకొని, మేము రాష్ట్ర నాయకులను పిలిపించుకొని వాళ్ళు ఒక వాగ్దానం వేసారు రేవంత్ రెడ్డి గారు, మీ సంఘానికి మీకేం కావాలో నేను చేసేదానికి మేము మాట ఇస్తే తప్పటోని కాదు. ఈ రకంగా మీరు ఏదైనా చెప్పారంటే కొన్ని మేము అక్కడ పేపర్లో రాసి ఇచ్చినాం. అందులో ఒకటి మనకు ఏ గవర్నమెంట్ సుతా పకీర్లకు ఇంతవరకు వేయలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక జీవో పాస్ చేసింది 2 వీలర్ పకీర్ సంఘానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నగారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అదొకటి చేసాడు. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ చేసేది, అది సుతా అది పెండింగ్ పడ్డదట, అది సుతా ఉందట. కానీ అది మధ్యలో కొంతమంది చేయబట్టి ఆగింది అన్నట్టు తెలిసింది. అది చూద్దాం మరి కార్పొరేషన్ చేస్తే, ఎందుకంటే చిన్న సంఘాలకు కార్పొరేషన్ చేస్తే బాగుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మినార్టీ సంఘం, మా మినార్టీ కార్పొరేషన్లో మన ఒబేదుల్లా కొత్వాల్ గారు మాకు బాగా సహకరిస్తున్నారు. దాని గురించి ఏదైనా మీకు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాంటారు. ఎన్ని టైం చూద్దా మీకు ఏం కావాలో మేము చేస్తాను సాయమును, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ గురించి చూద్దా ఈ మన త్వరలోనే సీఎం గారిని కలవబోతున్నాం. మొన్ననే మన
చైర్మన్ గారు అన్నారు, ఎందుకంటే సీఎం దగ్గర తీసుకుపోతాను 20 మందిని మీ సంఘం మొత్తం రాష్ట్ర నాయకులను తీసుకుపోతారని కలుపుతా అని చెప్పారు. సీఎం గారు దృష్టికి తీసుకుపోతాం. మాకు కావాల్సింది మెయిన్ చైర్మన్ మైనార్టీ కార్పొరేషన్ మనం చిన్న కార్పొరేషన్ అయినా మనకిస్తే మన చిన్న వ్యాపారాలు చేసుకుంటాం. ఏది మన అరటి పండ్లు అమ్ముకుంటారు, నిమ్మకాయలు అమ్ముకుంటారు, డబ్బులు అమ్ముకుంటారు. అలాంటి డెవలప్మెంట్ చేయాలంటే ఏముండాలి, మాకు కార్పొరేషన్ కావాలి. ఇట్లా కార్పొరేషన్ అయితేనే వాళ్ళకు ఏదైనా లోన్లు కానీ ఏది కానీ ఆర్థికంగా మనం సాయం చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఎందుకంటే వెనుకబడిన తరగతులు కాబట్టి భూమి లేని వాళ్ళకి భూమి దున్నడానికి పల్లెటూళ్ళలో చూస్తున్నారు. అన్ని రకాలుగా మేము మాట్లాడుకునే హక్కు ఉంటుంది. ఆ దృష్టితో దయచేసి ఇక పాత్రిక మిత్రులతో సీఎం గారు మా విజ్ఞప్తి, మా సంఘం తరఫుంచి మీరు మాట ఇచ్చిరు కాజీపేట, ఆ మాట తప్పకుండా మాకు ఇట్లా కార్పొరేషన్ 100% చేస్తారని నమ్ముకుంది. దీంట్లో ముంగడి సుధా రాబోయే ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు ఉంది చూడరా. ఇంతకుముందు కేసీఆర్కే మన కేటీఆర్ గిట్ట వాగ్దానం చేసి ఎట్లా మోసం చేసిరో అదే రకంగా మోసం గిట్ట చేసినట్టుంటే అదే పరిస్థితి పడుతుంది ఇంట్రా. దాని గురించి దయచేసి మా గరీబ్ల మీద దృష్టి పెట్టుకుని ఇట్లా ఉన్నోళ్ళ మీద కాదు, ధనవంతుల మీద పెడితే కాదు, గరీబ్ల మీద దృష్టి పెడితే రేపు రాబోయే భవిష్యత్తులో సుతా మళ్ళీ సీఎం అయ్యగలుగుతారని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వరంగల్ మాకు ఎక్కడ కూడా సంఘం లేదు అని తెలిసి పెద్దలు ఎవరైనా కానీ అని మీ 4-5 ఇండ్లు ఉంటాయి కాదే, మీ 10 ఇండ్లు ఉంటాయి కాదే, ఎక్కడ ఉన్నా కానీ మీకు ఇన్నిళ్ళు ఎక్కడి అన్నచ్చో మేము అరే ఇట్లయితే కలగదు. ప్రతి ఒక్క కులానికి కుమ్మరులకు కానీ మొదలు పెట్టుకుంటే మంగళూరు, శాఖలోళ్ళు, ఇక్కడోళ్ళు, సాకులు, పాలోళ్ళు, బర్గలోళ్ళు, ఏళ్ళు వీళ్ళంతా సంఖ్య ఉన్నది. మనకు సంఖ్యం ఎందుకు వద్దు అని మా సలీం భాయ్, మా ప్రెసిడెంట్ గారు, మేము, మా మసూద్ గారు, మా ఫరీద్ గారు, మా అందరం కలిసి లేదయ్యా అన్ని కులాలకు సంఘాలు పెట్టుకోమన్నాడు కేసీఆర్ గారు. కానీ మన కులానికి సంఘం లేదు. ఏమన్నా కానీ మన ఇడ్లీ మనమే తినాలి, మన తవ్వ మనమే నడవాలి, మన బస్ కిరాయి మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే మేము మొదలే గరీబ్ సంఖ్య, మొదలే గరీబ్ వాళ్ళం. మేము వాళ్ళకి పెట్టు అన్నాం అనుకో, రూపాయి పెట్టు అంటే వాళ్ళు పెట్టలేదు, మనమే. ఎందుకంటే పెద్దలు చిన్నవాళ్లకు చూపెట్టాలి, దారి తెలియకుండా దారి చూపెట్టాలి అని 33 జిల్లాలు మొత్తం తిరిగిన తర్వాత, సంఖ్యం పెట్టిన తర్వాత ఒకటి ఇది మన మేడ్చల్ మల్కాజ్గిరి ఆగింది అంటే మా కొడుకు కావాలి వరుసకి. అంటే మనకందరి కొడుకు ఒక తండ్రి ఒక తాత, కానీ ఆయన ఈ రోజున ప్రెసిడెంట్ చేసి మేమెట్లా నడిచినామో అదే పద్ధతి ప్రకారంగా నువ్వు కూడా నడవాలి. మన ఊళ్ళో కూడా దగ్గరోళ్ళు కానీ, దూరపోళ్ళు కానీ, పాలోళ్ళు కానీ, పక్కోళ్ళు కానీ, ఇంటోళ్ళు కానీ, ఇంటోళ్ళు లేకోళ్ళు కానీ, దూరపోళ్ళు కానీ, దగ్గరోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఒక్క తీరుగా చూసుకోవాలని మా ప్రెసిడెంట్ గారు, మేము ఇప్పుడు పేర్లు చెప్పిన అందరం కలిసి ఈరోజు సమావేశం పెట్టుకొని ఈ సమావేశానికి ఈయనే ప్రెసిడెంట్ చేసినాం. నమస్తే. మన వరంగల్ హోమ్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మన సలీం గారు, మన స్టేట్ జనరల్ సెక్రటరీ మసూద్ గారు, వైస్ ప్రెసిడెంట్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఫరీద్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేడ్చల్ డిస్టిక్కి అందరికీ మంచిగా న్యాయం చేస్తామని. మా కులం అంటే కొంచెం ఇంకా ఉన్న కులం, మా పోరాటం ఒకటే ఉంది. మా పోరాటం గవర్నమెంట్కి కనిపించాలి. చాలా టీఆర్ఎస్ మూమెంట్లో కూడా చేసినాం, గవర్నమెంట్ మాకు కొంచెం చిన్న చూపు చూస్తుంది. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఎవరికైనా కానీ మా కులంది వాళ్ళ వరకు పోవాలని కోరుకుంటున్నా. ఏంటంటే మా దాంట్లో అందరూ వ్యాపారస్తులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు ఒక బండి ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనాధారం అవుతుంది, వాళ్ళకు కూడా బతుకుతీరు వెళ్తుందని అందరికీ మా పోరాటం అక్కడ వరకు నడుస్తుంది. అందరం కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.